హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ సహస్రకి ఫోన్ చేసి 25,00,000 డబ్బులు అరేంజ్ చేయమని అడుగుతూ ఉంటుంది. తను చేసిన హెల్ప్కి అరేంజ్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాక ఆలోచిస్తూ ఉంటుంది. డబ్బులు పోతే పోయాయి, కానీ నాకు మాత్రం నా బావ నాకు సొంతమయ్యాడు. ఆవిడ వల్లే నా పెళ్లి జరిగింది. ఈవిడికి ఎలాగైనా సరే 25,00,000 అరేంజ్ చేసేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ సరాసరి సహస్రకి చెప్పకుండానే ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి డాక్టర్, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. మరి మీరు ఎంతసేపు అయినా డబ్బు నాకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు కదా మేడం, పంపించను లేదు, మరి ఎంతసేపు అని నేను వెయిట్ చేయను, కాబట్టి వచ్చాను, ఇందులో తప్పేముంది అని అడుగుతూ ఉంటుంది. అయితే మాత్రం మళ్ళీ కాల్ చేయొచ్చు కదా, మీకోసమే నేను డబ్బులు అరేంజ్ చేస్తున్నాను, టైం పడుతుంది, అంత మాత్రాన ఇంటికి వచ్చేస్తే ఇంట్లో వాళ్ళు మీరు ఎవరు ఏంటి అన్ని వివరాలు ప్రశ్నిస్తే ఎలాగా అంటూ అడుగుతూ ఉంటుంది. మరి డబ్బు మేడం, డబ్బు ఏం చేస్తాం, డబ్బు ఎలాంటి పనినైనా చేయనిస్తుంది, కాబట్టి మరి మీరు ఇస్తానన్న టైంకి ఇచ్చేయాలి కదా మేడం, నాకు డబ్బు అవసరం ఉంది, మీరు పంపించలేదు కాబట్టి నేను వచ్చేసాను, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అని అడుగుతూ ఉంటుంది. అలాగే మీరు వెయిట్ చేయండి, నేను డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళి బ్రీఫ్ కేస్తో డబ్బులు తీసుకువచ్చి ఇస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇందులో మీరు అడిగినట్టుగా 25,00,000 ఉన్నాయి, ఎవరికంట పడకుండా సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఈ డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా బావ మిమ్మల్ని కనుక చూశాడు అంటే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని హెచ్చరిస్తూ ఉంటుంది. అలాగే అని ఆ డబ్బు ఉన్న బ్రీఫ్ కేస్ని తీసుకొని డాక్టర్ కిందకి వస్తూ ఉంటుంది. హాల్లో అందరూ కూడా ఉంటారు. పద్మాక్షి, ఇటు విహారీ అందరూ కూడా ఉంటారు. లక్ష్మి వాళ్ళందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. కాఫీ ఇచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా డాక్టర్ ఇటు లక్ష్మి ఇద్దరు కూడా డాష్ ఇచ్చుకోవడంతో డాక్టర్ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ మొత్తం అంతా కింద పడిపోతుంది. ఓపెన్ అయిపోయి మొత్తం డబ్బులన్నీ కూడా కింద పడిపోవటంతో అక్కడ ఉన్న అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. విహారీ అయితే ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, బ్రీఫ్ కేస్ నిండా డబ్బులా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. డాక్టర్ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సహస్ర అనుకుంటుంది, అయిపోయాను, ఈవిడ నన్ను అడ్డంగా బుక్ చేసేసింది, ఇప్పుడు నన్ను ఈ డబ్బు అంతా గురించి అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి, అసలు ఈ డబ్బు నేను ఎందుకు ఇచ్చానని చెప్పాలి, నా పని అయిపోయింది, ఇక నేను ఏమైపోతానో ఏంటో, ఇప్పుడు అసలు విషయం మొత్తం బయటపడిపోతుందేమో అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది సహస్ర. అందరూ కూడా ఆ డాక్టర్ వంక సహస్ర వంక అలా చూస్తూ ఉండిపోతారు. సహస్ర విహారీ అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక విహారీ ఏమడుగుతాడు, సహస్ర ఏమని సమాధానం చెప్తుంది, దొరికిపోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.